నమస్తే వ్యూయర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సిబిటి క్వాలిఫై అవుతామని నమ్మకం ఉందా? అయితే పీఈటీ కోసం కూడా తెలుసుకోండి. సో ఫస్ట్ మీరు సిబిటి క్వాలిఫై అయిన తర్వాత పీఈటీ జరుగుతుంది. పీఈటీలో క్వాలిఫై అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ మెడికల్, ఇవన్నీ జరిగాక అప్పుడు మనకి జాబ్ సెక్యూర్ అవుతుంది. సో ఈ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ప్రెగ్నెంట్ ఉమెన్, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, పీడబ్ల్యూడిబిడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, వీళ్ళందరికీ ఎలా జరుగుతుంది అన్నది నోటిఫికేషన్లో ఎలా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, వినయండి. పీఈటీలో మెరిట్ వైజ్గా అంటే కట్ ఆఫ్ ద్వారా మీరు సిబిటి నుంచి క్వాలిఫై అయిన తర్వాత షెల్ బీ కాల్డ్ ఫర్ పీఈటీ 3 times ద కమ్యూనిటీ వైజ్ టోటల్ వేకెన్సీ అంటే 1:3 రేషియోలో మిమ్మల్ని పిలుస్తారు. దానికి అర్థం 1000 వేకెన్సీస్ ఉంటే 3000 మందిని అయితే మనల్ని పిలుస్తారు. అది కూడా కమ్యూనిటీ వైజ్ అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ. సో ఆ కమ్యూనిటీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి ఇంటూ 3 times అయితే మనల్ని పిలుస్తారు. అండ్ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి వేరేగా జరుగుతుంది. దానికోసం విందాం. మేల్ క్యాండిడేట్స్ మీరు 35 kgs ఆఫ్ వెయిట్ని 100 meters తీసుకెళ్ళాలి. అండ్ అది కూడా 2 minutesలోనే. ఒక్కటే ఛాన్స్ ఉంటుంది, మీరు మధ్యలో వెయిట్ కిందన పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెడితే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ మీరు పరిగెత్తాలి 1000 meters అంటే 1 kilometer పరిగెత్తాలి. అది కూడా 4 minutes 15 secondsలోనే. ఈ రెండు కూడా ఒక్కటే ఛాన్స్ ఉంటుంది మనకి. ఈ ఒక్క ఛాన్స్లోనే మనం పెర్ఫామ్ చేయగలగాలి. ఆ ఛానల్లో ఆల్రెడీ నేను రీజనింగ్ టాపిక్స్ కోసం నా పేపర్లో పడిన రీజనింగ్ టాపిక్స్, మ్యాథ్స్ టాపిక్స్, సైన్స్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ ప్రాసెస్ ఒక క్లారిటీ రావడానికి కూడా ఒక వీడియో చేశాను. అండ్ అడ్మిట్ కార్డులో నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకుండా ఉండడానికి కూడా ఒక వీడియో చేశాను. ఈ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్తే 20 kgs ఆఫ్ వెయిట్ క్యారీ చేయాలి. అది కూడా 100 meters ఇన్ 2 minutes. ఇది వీళ్ళకి కూడా ఒక్క ఛాన్సే. అండ్ వెయిట్ కిందన పెట్టకూడదు. అండ్ రన్నింగ్ చూస్తే 1000 meters అంటే 1 kilometer 5 minutes and 40 secondsలో పరిగెత్తాలి. ఇప్పుడు నోట్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ పాయింట్ పీడబ్ల్యూబిడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, వాళ్ళకి పీఈటీ ఉండదు. బట్ వాళ్ళకుండే మెడికల్ టెస్ట్లో అయితే వాళ్ళు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఈ టెస్ట్లో మనకి ఏమైనా ఇంజురీ జరిగితే దానికి ఆర్ఆర్బీ రెస్పాన్సిబిలిటీ కాదు. ముందుగా మనం కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే పీఈటీకి వెళ్ళాలి. ఆ థర్డ్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పీఈటీ అనేది 2 stages. ఫస్ట్ వెయిట్ క్యారింగ్, తర్వాత రన్నింగ్. సో వెయిట్ క్యారింగ్లో మీరు కానీ ఫెయిల్ అయిపోతే ఇమీడియట్ ఎలిమినేషన్, మీకు సెకండ్ స్టేజ్కి మీరు వెళ్ళరు. ఒకవేళ ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతే అప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్తారు. అది క్వాలిఫై అయ్యాక ఫర్దర్ ప్రాసెస్ నడుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో రైల్వేలో వాళ్ళకి ఈ పీఈటీ అయితే ఉండదు. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఈ పీఈటీ అయితే ఉండదు. బట్ వాళ్ళకంటూ ఉన్న కొన్ని మెడికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అయితే వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. నౌ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఫ్రీ మాక్ టెస్ట్ అండ్ క్విజెస్ ఎలా అటెంప్ట్ చేయాలో నేను 2 minutesలో చెప్పేశాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. బికాజ్ మీకు కరెంట్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ అనేవి తెలియాలి. సో అటెంప్ట్ చేయండి, ఎలా ఫ్రీగా అటెంప్ట్ చేయాలో చూడండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. నా ఛానల్లో ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీకు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఎన్నో కబుర్లు ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలండి, దట్ వాళ్ళు ప్రెగ్నెంటా కాదా అనేది. ఇఫ్ ప్రెగ్నెంట్ అయ్యుండి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి పీఈటీకి కానీ వెళ్తే అక్కడ ఏమైనా ఇంజూరీ జరిగితే దానికి ఆర్ఆర్బీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇఫ్ ప్రెగ్నెంట్ అవుతే టెంపరీగా మీరు అన్ఫిట్ అవుతారు పీఈటీకి. బట్ మిమ్మల్ని తీసేసినట్టయితే కాదు. మీకు డెలివరీ అయిన తర్వాత అయిన అట్లీస్ట్ ఒక 6 weeks తర్వాత అయితే మీకు కండక్ట్ చేస్తారు పీఈటీ. అప్పుడు వరకు కూడా మీకు ఆ సీట్ అయితే రిజర్వ్డ్గా ఉంటుందంటండి. అంటే ఇప్పుడు ఒక జోన్లో 100 పోస్టులు ఉంటే అందులో 99 ఫిల్ చేసేస్తారు. మీకోసం ఒక సీట్ అయితే వేకెంట్ ఉంచుతారు. మీరు 6 weeks తర్వాత, ఎప్పుడైతే మీ డెలివరీ తర్వాత మీరు అటెంప్ట్ చేస్తారో పీఈటీ, మీరు క్వాలిఫై అవుతే అప్పుడు ఆ సీట్ మీది. నౌ ట్రాన్స్జెండర్స్ విషయానికి వస్తే ఏవైతే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయో అవే అప్లై అవుతాయండి. మీకు పీఈటీ కోసం మొత్తం క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా నా
ఛానల్లో ఉన్న ఆర్ఆర్బీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూసేయండి. ఇక నేను 2 అటాచ్ చేస్తున్నాను, అవి చూసేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.